సినీ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. తమిళనాడులో యూత్ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే విజయ్ చాలా ఎక్కువగా ఉంటుందని టాక్. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల రాజకీయంలోకి అడుగుపెట్టారు. త్వరలోనే సినిమాలకు గుడ్ బై కూడా చెప్పేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఓవైపు ఫ్యాన్స్ కి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. రాజకీయాల్లోకి విజయ్ రావాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇలా సినిమాలకు ఇంత త్వరగా గుడ్ బై చెప్పేస్తారని అస్సలు ఊహించలేదు. దీంతో ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలపై ఫోకస్ భారీగా పెరిగింది. ఇక తాజాగా విజయ్ చివరి చిత్రం రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చేస్తున్నారు విజయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది విజయ్ కు 69వ సినిమా కూడా కావడంతో ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇదే విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా అని, అందుకే పొలిటికల్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించనున్నట్టు టాక్. అయితే ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇంకా డైరెక్టర్ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమాకు విజయ్ 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇది విజయ్ కెరీర్ లోనే అత్యధిక పారితోషికం అవుతుంది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ది గోట్ సినిమాకి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. కానీ చివరి సినిమాకి మాత్రం భారీగా పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మాత్రమే 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా షారుఖ్ సరసన చేరుతున్నారన్నమాట. ప్రస్తుతం సౌత్ ఇండియాలో విజయ్ తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు ఒక్కో సినిమాకి చార్జ్ చేస్తున్నారే టాక్.